హలో పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మళ్ళీ మనం హనుమద్ వైభవం చెప్పుకుందాం. ఇలా ఈ అహంకారాన్ని చూపించిన గరుడుడికి, సత్యభామకి, సంగీతంలో మేము గొప్ప విద్వాంసులం అన్న తుంబురుడికి, నారదుడికి, వీళ్ళందరికీ కూడా ఏదో రకంగా గర్వభంగం చెయ్యాలి అనుకున్నాడు కృష్ణ పరమాత్మ. అనుకుని ఆలోచించి, నేను గరుడు నేను అన్ని విద్యలు వచ్చిన భవిష్యత్ బ్రహ్మ ఉన్నాడు హనుమ, ఆయన్ని పిలుస్తాను. ఆయన వస్తాడు. ఆయన వస్తే మీకు మీలో ఎవరు గొప్పవారు అనేది ఆయన చెప్తాడు అని చెప్పి గరుడుని మనసులో స్మరించాడు ఈ కృష్ణుడు. స్మరిస్తే వెంటనే అక్కడ శ్వేతదీపంలో ఉన్నట్టు గరుడు, ఆ ద్వీపంలో ఉన్న గరుడు పైకి ఎగిరాడు ఒక్కసారి కృష్ణుడు తలుచుకోగానేను. ఆ కదలికలకి అక్కడ బంగారపు ఇసుక, అక్కడ బంగారపు ఇసుక ఉందిట ఆ శ్వేతద్వీపంలో. ఆ బంగారపు ఇసుక పైకి లేచిందిట ఈయన రెక్కల ఆ గాలికి. లేచి మేఘాల్లా ఏర్పడింది అక్కడ. రెక్కల గాలికి చుక్కలు రాలే. ఆయన రెక్కలు అరుస్తూ కదుపుతూ వస్తాడు కదా, ఆ రెక్కల గాలికి ఆకాశంలో ఉన్న చుక్కలన్నీ కింద రాలేట. సముద్రం పాయ విచ్చిపోయిందిట ఏకంగా ఆయన రెక్కల నుంచి వచ్చే గాలి ఈయన వేగానికి. సముద్రం రెండు పాయలుగా విడిపోయింది. విడిపోతే పాతాళంలో పాములు పారిపోతూ కనిపించేట అందరికీను. మేనికాంతులకి రవిబింబం అదృశ్యమైంది. ఈ గరుడు యొక్క శరీర ఛాయకి సూర్యబింబం కనిపించడం మానేసిందిట. అంటే అంత గొప్పగా ఉన్నాడని చెప్పడం అన్నమాట. ఈయన శరీర ఛాయకి సూర్యబింబం కూడా కనిపించడం మానేసిందిట. అంత కాంతితోటి ఉన్నాడు ఈ గరుడు. పంకజనాభుడు సంకల్పించిన మాత్రంలోనే ప్రత్యక్షమైన గరుడుని చూచి లేతనవ్వులవ ఇలా అన్నాడు. ఈ కృష్ణుడు ఏం చేశాడు? చక్కగా చిన్నగా నవ్వుతూ మృదువుగాను ఈ ఈ గరుడుని చూసి చిన్నగా నవ్వి ఇలా అంటున్నట, సుపర్ణ, తేజోబల ప్రావీణ్యాలలో నీతో సముడెవ్వరూ లేరు. తేజస్సు బలము అన్నింటిలోనూ కూడా నీతోటి సమమైన వాళ్ళు ఎవరు లేరయ్యా ఓ సుపర్ణ, అంటే బంగారు రెక్కలు గలవాడా అని చెప్పి ఈయనతోటి మాట్లాడాడు ఈ గరుడుతోటి కృష్ణుడు. ఈ తుంబురు నారదులిద్దరూ సంగీత విద్యలో తమ మధ్య గల ఆధిక్యతను నిర్ణయించమని కోరారు. తుంబురుడు నారదుడు పాట పాడారు. పాట పాడి నా పాట బాగుందా, మీకు అతని పాట బాగుందా అని చెప్పి ఇద్దరు కూడా నన్ను అడిగారు. ఇద్దరిలో ఎవరు శ్రేష్ఠులు అని అనుకుంటున్నారు మీరు ఓ కృష్ణ పరమాత్మ? ఇందులో గొప్పవాళ్ళు ఎవరు అని అడిగారు. అలా నిర్ణయించమన్నప్పుడు ఆ నిర్ణయించగల సమర్థుడు గంధమాధనగిరి మీద కదళీవనంలో కల్పవృక్ష ఛాయలో ఉన్న హనుమద్ బ్రహ్మ మాత్రమే. అలా అడిగారు వాళ్ళు. అడిగితే ఈయన ఆయన ఎక్కడున్నాడంటే గంధమాధన పర్వతం మీద, అక్కడ అరటి తోట ఉంది, కదళీవనం. ఆ అరటి తోటలో కల్పవృక్షం ఉంది అక్కడ. ఆ కల్పవృక్షం ఉన్న ఆ నీడలో ఈ హనుమద్ బ్రహ్మ ఉన్నాడు. కనుక నువ్వు వెళ్ళి తక్షణం అతన్ని తీసుకునిరా. నువ్వు గరుడా, నువ్వు ఇప్పుడు వెళ్ళు అక్కడికి వెళ్ళి ఆ భవిష్యత్ బ్రహ్మ ఆంజనేయ స్వామి అక్కడ ఉన్నాడు ఆ కదళీవనంలోను, అక్కడికి వెళ్ళి ఆయన్ని తీసుకురా అని చెప్పారు. కృష్ణుడు చెప్పాడు. అప్పుడు ఈ కృష్ణుడు చెప్పిన పని తనకు అవమానంగా తోచి గరుడిలా అన్నాడు. ఈ గరుడికి అవమానం వచ్చిందిట. ఆయన ఆంజనేయ స్వామిని తీసుకురమ్మని చెప్పారు కదా ఆయన కృష్ణుడు. ఈ ఈ తుంబురు నారదుల్లో ఎవరు గొప్పగా పాడారో ఆయన చెప్పగలడు అని చేత ఆయన తీసుకురా అని చెప్పారు. చెప్పేసరికి ఈ గరుడికి గర్వభంగం అయిందిట. ఈయనకి అవమానం వచ్చిందిట. అవమానంతో
ఆ గరుడు ఇలా అంటున్నట్టు, నందకుమార, నా సత్వం, నా జవం, నా భక్తి, నా ఔన్నత్యం, నా అభిజాత్యం అన్నీ తెలిసి కూడా నన్ను ఇలా నీచ కార్యానికి ఆజ్ఞాపించడం తగునా? అంటే ఆంజనేయ స్వామిని తీసుకురావడం ఈయన మీద ఎక్కించుకుని ఆయనకి నీచ కార్యంలా తోచింది ఈ గరుడుకి. తోచి, నువ్వు ఇలాంటి నీచ కార్యం నాకు చెప్తావా అని అడిగాడు. నీకు అన్నీ తెలుసు, నేను ఎంత గొప్పవాడినాను. నేను నాకు చాలా జవసత్వాలు ఉన్నాయి, అంటే చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, భక్తి ఉంది, చాలా ఔన్నత్యం ఉంది, అంటే గొప్పదనం ఉంది, ఇలా ఇవన్నీ ఉండి కూడా ఉన్నవాడిని నువ్వు ఇలాంటి నీచ కార్యానికి పురమాయించవు, అలా చెప్పొచ్చునా నాకు అని అడుగుతున్నాడు. ఒక కోతిని తీసుకొని రావటానికి నా అంతటి వాడు వెళ్ళాలా? అతను కోతి, ఆ కోతిని రావడానికి నా అంత గొప్పవాడు వెళ్ళి తీసుకురావాలా? అతను నాకెందులో సమానుడు? ఆ హనుమ ఉన్నాడే, ఆయన నాకెందులో సమానంగా ఉంటాడంటావు? ఒక పని చెప్పే ముందు హెచ్చుతగ్గులు చూడవద్దా? ఓ పని ఏదన్నా చెప్పేటప్పుడు వాడెంత గొప్పవాడు, వీడెంత గొప్పవాడు, ఎలాంటి వాళ్ళని చెప్పి తెలుసుకోవాలి కదా అని చెప్పి అతను కొంచెం ఈ హనుమన్ చులకనగా మాట్లాడుతున్నాడు. చివరకు మంచి సన్మానమే చేసావు, బాగా చేసావులే, నాకు సన్మానం, మంచి సన్మానం చేసావు, సరే మీరు ఆజ్ఞాపించాక కాదనకూడదు కనుక పెడుతున్నాను, మీరు ఆజ్ఞాపించారుగా మరి నాకు అంజాతంగా పెడుతున్నానులే అని చెప్పి ఇష్టం లేకపోయినా బయలుదేరి పెడతానని చెప్పాడు. అలా తానేదో తనను అవమానించినట్లు భావించి కుమిలిపోతూ ఉన్న వైనతేయుని చూసి జాలిపడి ప్రేమతో ఆలింగనం చేసుకొని హరి ఇలా అన్నాడు. అలా ఈ కృష్ణుడు ఏదో తనని అవమానించేశాడని అలాగా కుమిలిపోతూ ఉన్న ఆ గ్రద్ద ఉందే అక్కడ, దాన్ని చూసి జాలిపడ్డాట కృష్ణుడు. జాలిపడి ప్రేమతోటి ఆలింగనం చేసుకున్నట్ట, బాగా ప్రేమతోటి ఆలింగనం చేసుకుని ఇలా అన్నట, సుపర్ణ విచారించకు, ఓ బంగారు రెక్కలు గలవాడా, విచారించకు, ఇది నీకు అవమానం కాదు, నేను నిన్నేం అవమానించడం లేదయ్యా అని చెప్పారు కృష్ణ భగవానుడు. గౌరవమే, నీకు ఇది గౌరవమే, సాక్షాత్ ఈశ్వరుడు ఆయన. ఎవరు అనుకుంటున్నావు? సాక్షాత్ ఈశ్వరుడు ఆయన, రామభక్తుడు, రామభక్తుడు ఈశ్వరుడు నాయన, భవిష్యత్ బ్రహ్మ, ఆయన భవిష్యత్ కాలంలో బ్రహ్మ అవుతాడు. ఆయన హనుమ సామాన్యుడా? అలాంటి బ్రహ్మ ఆయన అయ్యేవాడు నీకు సామాన్యుడిగా తోస్తున్నాడా ఓ గరుడా అని చెప్పి అడిగాడు. ఆ కదళీవనాన్ని చేరటం ఇతరులకు దుర్లభం, నిన్ను ఎందుకు పంపిస్తున్నానంటే ఇతరులు ఎవళ్ళు కూడా కదళీవనం దగ్గరికి చేరలేరు, అది ఎవరికి కనిపించదు, అసలు భక్తులకే కనిపిస్తుంది. అందుకే ఈ పని నీకు చెప్పాను, నువ్వు గొప్పవాడవు కనుక నీకు చెప్పాను ఈ పని, ఎవరు పడితే వాళ్ళు అక్కడికి వెళ్ళలేరా కదలివానం దగ్గరికి అని చెప్పాడు. అని పలికిన వాసుదేవునితో, కృష్ణ, ఉత్తమ జాతి కెంపును ఇత్తడిలో పొదిగితే రత్నానికి నింద రాదు కదా. ఉత్తమ జాతి ఓ కెంపు తీసుకుంటారు, ఓ కెంపు తీసుకుని, ఓ వాసుదేవ, ఇత్తడిలో అది బిగించారనుకో, అప్పుడు రత్నానికి నింద రాదు కదా, రత్నానికి ఏం నింద ఏం రాదు అంటున్నాడు. తారతమ్యాన్ని తెలుసుకోకుండా దాసుణ్ణి ఏలిన ఎడల ఆ కొరత ఏలిన రాజుకే కాని దాసునికేమి కొరత? నువ్వు తారతమ్యాలు తెలుసుకోకుండా, మీరు నన్ను నా గొప్పతనాన్ని తెలుసుకోకుండా దాసుడిని అని చెప్పి నువ్వు నా ప్రభువు అయ్యుండి ఇలాంటి పని చేస్తున్నావు, ఇలాంటి చిన్నతనం వచ్చే పని చేస్తున్నావు, దీనివల్ల నీకే అవమానం, అంతేనే కానీ నాకేం అవమానం లేదు అంటున్నాడు. మళ్ళీ నీ ఆజ్ఞను నెరవేరుస్తాను, నువ్వు ఆజ్ఞాపించావు కనుక నేను పెడతాను, ఆ వానరుడిని పిలుస్తాను, వెళ్ళి అక్కడ ఉంటాడు ఆ వానరుడు, ఆ వానరుడిని పిలుస్తానంటే ఆయన ఒక కోతిగానే చూస్తున్నాడు ఈ గరుత్మంతుడు. రాకపోతే నా లావు చూపిస్తాను, ఒకవేళ రానన్నాడు అనుకో నా బలం ఏమిటో చూపిస్తాను ఆంజనేయ స్వామికి అని మింటికి ఎగిరాడు.
అని ఆకాశంలోకి ఎగిరిపోయాడు ఈ గరుత్మంతుడు. అతని రెక్కల సుడిగాలికి పర్వతాలు కంపించాయి. ఆ రెక్కలు ఆడిస్తే వచ్చిన ఆ సుడిగాలుందే, ఆ గాలికి పర్వతాలన్నీ కదిలిపోయాయట. ఏకంగా అనంత గాలి వచ్చిందట ఆయన రెక్కల్లోంచి. విమానాలు చెదిరాయి. పైన వెళ్ళే విమానాలు కూడా కదిలిపోయాయట. దిక్కులు అదిరాయి. దిక్కులన్నీ అదిరిపోయాయట. అమిత వేగంతో వచ్చి కాంచన కదళీవనాన్ని ప్రవేశించాడు వైనతేయుడు. ఎంతో వేగంతో వచ్చేసట. వచ్చేసి ఈ బంగారు కదళీవనం ఉంది కదా, అరటి తోట, ఆ అరటి తోటలో ప్రవేశించాట. చాలా కాలంగా భూభారాన్ని వహించి విశ్రాంతి తీసుకుంటూ ఉన్న ఆదిశేషువుల తన తోకను పెంచి కోటలా చుట్టి చుట్టుకొని నడుమ కూర్చున్నాడు హనుమ. ఈ ఆంజనేయ స్వామి ఏం చేశాడు? చాలా కాలం నుంచి భూభారం మోసి విశ్రాంతి తీసుకుంటూ ఉన్న ఆదిశేషుల్లాగా ఇంకా మొయ్యలేక ఆ భారాన్ని కాస్తసేపు దింపుకుని కింద విశ్రాంతిగా కూర్చున్న ఆదిశేషు ఎలా ఉంటాడో ఊహిస్తేను, అలాగా ఈ ఆంజనేయ స్వామి తన తోకని చుట్టలుగా చుట్టేసుకున్నట్ట. కోటలా చుట్టుకున్నట్ట. గుండ్రంగాను చుట్టుకుని ఆ మధ్యలో కూర్చున్నట్టు ఈయన హనుమ. అంటే తన తోకనే చుట్టలుగా చుట్టుకున్నాడు కోటలాగా. ఆ మధ్యలో కూర్చున్నాడు. తనను గౌరవించనందుకు గరుడునికి కోపం వచ్చింది. ఈ గరుత్మంతుడు వచ్చాడు. ఆయన రా రా అని చెప్పి ఎదురెళ్ళి తీసుకురావడం, పలకరించడం ఏం చేయలేదు ఈ ఆంజనేయ స్వామి. ఏం చేత? కోటగోళ్ళ మరి తోకను చుట్టుంది కదా, తోకను చుట్టేశాడు. దాని మధ్యలో కూర్చున్నాడు. మధ్యలో కూర్చున్నవాడు ఎక్కడో నేలకుంటాడు. ఈ ఈ చుట్టలు పైకి, తోక చుట్టలు బాగా పైకి ఉన్నాయి. దాంతో ఆయనకి ఈయన కనిపించలేదు. ఇలా అనుకున్నాడు. ఎంత రాజసం! అవును, ఎంతైనా కోతే కదా ఈయన అనుకుంటున్నాడు అనమాట. అయ్యో, ఇంత ఎత్తుకో ఈ తోక చుట్టాల్లో కూర్చున్నాడు, ఆయనకి నేను కనిపించలేదేమో అనుకోలేదు. ఎంత రాజసం ఈ హనుమకి! అవును, ఎంతైనా కోతి కదా, కోతి లక్షణాలు పోతాయి ఏమిటి అనుకుంటున్నాడు. కృష్ణుడేమో చాలా చెప్పాడు కానీ జాతి కొలది బుద్ధులు. కృష్ణుడేవో గొప్ప గొప్పలు చాలా చెప్పాడు ఈ ఆంజనేయ స్వామి గురించి. కానీ కోతికి కోతి బుద్ధులే ఉంటాయి, జాతి బుద్ధులు ఎక్కడికి పోతాయి అనుకుంటున్నాడు ఈ గరుత్మంతుడు. అవి ఎక్కడికి పోవు కదా. లోకంలో మనుష్యులలో బ్రహ్మచారిని శతమర్కట తుల్యుడు అంటారు. సాధారణంగా లోకంలో ఒక ఉపమానం ఉంది. అదేమిటి? మనుష్యుల్లో బ్రహ్మచారి ఉంటాడు, అంటే పెళ్లి కానివాడు. ఆ పెళ్లి కానివాడి బుర్ర ఎలా ఉంటుంది అంటే, వాడి మనస్సు శతమర్కట తుల్యుడు అంటారు. 100 కోతులు ఎలాగ ప్రవర్తిస్తాయో అలా ప్రవర్తిస్తాడు ఈ బ్రహ్మచారి అని చెప్పుకుంటూ ఉంటారు. కోతులలో బ్రహ్మచారిని ఏమనాలి? ఈయన కోతుల్లోనే బ్రహ్మచారి. మనుషుల్లో బ్రహ్మచారిని 100 కోతులకి వాటి బుద్ధికి సమానం అని పిలుస్తూ ఉంటారు. ఈ కోతుల్లో బ్రహ్మచారిని ఏమనాలి అని ప్రశ్నించుకుంటున్నాడు మళ్ళీ ఈ గరుత్మంతుడు. నా పక్ష విక్షేపం ముందు ఈతడు ఏ పాటి నిలవగలడు? నేను ఈ పక్షాన్ని నిలబడితే ఆ పక్షాన్ని ఈయన ఎంతసేపు నిలబడతాడు? అసలు నా ముందు నిలబడగలడా అనుకుంటున్నాడు. మశకంలా ఎగిరిపోడా? ఒక ఈగల్లాగన మామూలుగా ఎగిరిపోతుందో ఈగతోటి సమానం ఈ ఆంజనేయ స్వామి అనుకుంటున్నాడు. అంటే ఈయన బుద్ధికి అలా తోచింది ఈ గరుత్మంతుడికి అని అహంకరించి ప్రళయ సాగరాన్ని ఎదుర్కొన్న సైకత ద్వీపంలా విలయాగ్నిని మార్కొన్న మిడతల హనుమ వాలాన్ని కదల్పబోయాడు గరుడు. మరి ఈ చుట్టలు చుట్టూ కూర్చున్నాడు. ఈయనకేమో ఈయన చూడలేదు, ఆయనకి కనిపించలేదు, నన్ను పలకరించలేదని ఈయన కోపగించుకుని బాధపడుతున్నాడు ఈ గరుత్మంతుడు. బాధపడుతూను ఇంకా ఇలా కాదు, ఈ తోకను కదిపి చూద్దాం ముందు ఈ తోక కదా అడ్డంగా ఉంది చుట్టలు చుట్టుకుని అని చెప్పి ఈయన ఈ గరుత్మంతుడు ఆ తోకని పట్టుకుని కదల్పబోయాడు. దిక్కులల్లాడేటట్లు రెక్కలను విసిరాడు. దిక్కులన్నీ కదిలిపోతాయన్నంత గట్టిగా తన రెక్కల్ని కదిపాట. త్రిలోకాలు
కంపించేటట్లు కహకహ ఆర్భటాలతో ముక్కుతో పొడిచాడు. ఈ త్రిలోకాలు కూడా కంపించిపోతాయా అన్నంత ఆర్భాటం చేస్తూ తన ముక్కు ఉంటుంది కదా, వాడిగా ఉంటుంది ఆ ముక్కు, గరుత్మంతుడి ముక్కు, ఆ ముక్కుతోటి పొడిచాట ఆ తోకని. ఆకాశం అంటుకునేటట్లు కండ్లమంట లెగ లెగయ గోళ్లతో చీరాడు. గోళ్లతోటి ఈ కాలిగోళ్ళు అవి కొంచెం పదునుగా ఉంటాయి ఆ గరుత్మంతుడికి, అంచేత ఆ గోళ్లతోటి గీరాట. ఆకాశం అంటుకునేటట్లు కళ్ళమంటలు, కళ్ళ నుంచి నిప్పులు కక్కుతున్నాడు అనమాట కోపం. ఆ కోపంతో ఆయన గోళ్లతోటి ఈ గరుత్మ ఈ నా తోకని గీరాడు. దేవతల గుండెలు ఎదిరేటట్లు మింటికి ఎగిరాడు. ఈ దేవతల గుండెలు అదిరిపోతున్నాయా అన్నంత వేగంతో పైకి ఎగిరాట ఆకాశానికి. ఎలాగైనా తోకను కదల్చుదామని తన తోకను జాడించాడు. ఎలాగోలాగా ఈ ఆంజనేయ స్వామి తోకని కదులుపుదామని చెప్పి తన తోకని జాడించాట. ఈ గరుత్మంతుడికి కూడా తోక ఉంటుంది కదా, ఆ తోకని జాడించాడు. ప్రయోజనం లేకపోయింది, ఏం చేసినా ప్రయోజనం లేదు. ఆ ఆది మధ్యాంతరహితమైన ఆ వాలాన్ని తూలింపలేక కూలబడి జాలిని పొంది ఇలా అనుకున్నాడు. అప్పుడు ఇంకా ఎక్కడా కదపలేకపోతున్నాడు. ఎక్కడ మొదలుందో ఎక్కడ చిగురుందో కూడా తెలియటం లేదు ఈయనకి. తోక ఎక్కడ మొదలుంది ఎక్కడ చిగురుంది చూద్దామంటే కూడా కనిపించడం లేదు. ఎక్కడ కదపలేకపోతున్నాడు. కూలబడిపోయాడు, నేల మీద కూలబడిపోయి జాలిని పొంది అయ్యో ఇదేమిటి ఉసిరంటూ నా పనిలా అయిపోయింది అనుకుని మళ్ళీ ఇలా అనుకుంటున్నట, నా రెక్కల గాడ్పుకు చక్రవాళం కూలుతుంది. నేను నా రెక్కలతోటి కనుక గాలి గట్టిగా వీస్తే చక్రవాళం కూలుతుంది. అంటే పైనున్న ఇది ఆకాశం కూలుతుంది. నా ముక్కుపోట్లకు ఆదికూర్మం వీపు పగులుతుంది. నా ముక్కుతోటి పోడిస్తే ఆదికూర్మం ఉంటుందే, ఆ కూర్మం యొక్క వీపు పగులుతుంది. అసలు తాబేలు యొక్క వీపు చాలా గట్టిగా ఉంటుంది, కానీ అది కూడా నా ముక్కుతోటి నేను భేదించగలను అంటున్నాడు. నా వాడిగోళ్ల పదునుకు ఇంద్రుని వజ్రాయుధం పొడి అయి రాలుతుంది. ఇంకా నా వాడి గోళ్ళు నాయే, ఆ గోళ్లతోటి నేను యుద్ధం చేస్తే నా గోళ్ల పదునికి ఇంద్రుడి వజ్రాయుధం కూడా ముఖముఖలైపోతుంది, పొడి అయిపోయి రాలిపోతుంది. నా శరీరం రాపిడికి ఆదివరాహం శరీరం చిట్లుతుంది. ఇంకా ఈయన ఆదివరాహ రూపం కూడా ఎత్తాడు కదా విష్ణువు. ఆ వరాహం అయితే నా శరీరం రాపిడికి, నేను నా శరీరంతో కనుక రాశానంటే గట్టిగాను అది దాని శరీరం చిట్లుతుంది. ఆదివరాహం యొక్క శరీరం చిట్లిపోతుంది. అలాంటిది ఈ కోతి తోక కూలదు. అలాంటి గొప్పవాణ్ణి నేను. కానీ ఈ కోతి యొక్క తోక ఉందే, ఏమీ అసలు కదలటం లేదు, పగులదు, రాలదు, ఎక్కడా పగలటం లేదు, ఎక్కడా రాలటం లేదు, చెట్లదు. దీనికి ఇంత మహిమ ఎలా వచ్చింది? ఈయన ఆశ్చర్యపోతున్నాడు. ఈయన ఇంతసేపు ఏమనుకున్నాడు? కోతి అనుకున్నాడు. కానీ ఈయన పరీక్ష చేసేసరికి ఎక్కడ ఈయనకి సాధ్యపడలేదు ఈ గరుడుకి. అప్పుడు ఆలోచించుకుంటున్నాడు, దీనికి ఇంత మహిమ ఎలా వచ్చింది, అసలు ఇంత గొప్పతనం ఎలా వచ్చింది అనుకుంటున్నాడు. ఇలా పరిపరి విధాలు చింతించాడు, ఆలోచించి కోటలా ఉన్న తోకను దూకి లోపలికి ప్రవేశిద్దామని ఎంచి పైకి ఎగిరాడు. ఇంకా మనం వీటితో ఆయనతోటి మాట్లాడాలి అంటే మరి లోపలికి వెళ్ళాలి. ఈ కోట గోడలా ఉంది ఇది, ఈ తోక చుట్టలో. అంచేత ఈ చుట్టల లోపలికి మనమే దూకుదాం, దూకితే ఎగిరి దూకుదాం, ప్రవేశిద్దాం లోపలికి హనుమ దగ్గరికి అని చెప్పి ఎంచి పైకి ఎగిరాట గాలిలోకి. తన బంగారు రెక్కల కాంతి సూర్యమండలాన్ని కప్పేయగా హనుమ తోక ఎత్తుకి పైకి ఎగిరాడు. ఆ రెక్కల యొక్క కాంతి ఏకంగా సూర్యమండలాన్ని కప్పేసిందిట. అంటే సూర్యమండలం ఎత్తుకి ఎగిరాడనమాట. ఎగిరి హనుమ తోక ఎత్తుకి పైకి ఎగిరాడు. హనుమ తోక తోటి కట్టిన ఆ గోడ ఎత్తుకి ఎగిరి
చూస్తున్నాడు. హనుమ వాలం ముందు సుపర్ణుడు సూర్యుని ముందు మిణుగురు పురుగులాగా, ఏనుగు ముందు దోమలాగా, చంద్రుని ముందు చుక్కలాగా ఉన్నాడు. ఈయనప్పుడు ఎలా కనిపించాటంటే హనుమ వాలం ముందు, ఆ ఆంజనేయ స్వామి యొక్క తోక చుట్టల ముందు, ఈ గరుడు యొక్క గరుడు సూర్యుని ముందు మిణుగురు పురుగు ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు అంత చిన్నగాను. అంటే ఆయన తేజస్సు ముందు ఈయన తేజస్సు మిణుగుడు పురుగులా కనిపిస్తోంది, చిన్న పురుగులాగా ఉన్నట్ట. ఏనుగు ముందు దోమలా ఉన్నట్ట. పెద్ద ఏనుగు ఉందనుకోండి, దాని ముందు దోమ ఎంత అంత ఉన్నట్ట ఈ గరుడు ఆంజనేయ స్వామి ముందు. చంద్రుని ముందు చుక్కలాగా, చంద్రుడు ఉన్నాడంటే ఆకాశంలో, దాని ముందు చిన్న చుక్క నక్షత్రం ఉంటాయి కదా, ఓ నక్షత్రంలా ఉన్నట్ట. ఎంత ఎత్తు ఎగిరినా వారం యొక్క అంతం కనిపించటం లేదు. దీని అంతం చూసి లోపలికి దూకుదాం అనుకున్నాడు, కానీ ఇది గోడలా కట్టేశాడు కదా ఆయన. ఎంత ఎత్తుందో ఆ గోడ ఈయనకేం అర్థం కావటం లేదు, ఎక్కడికా దాకా ఎగరాలు కూడా తెలియటం లేదు. సరికదా గరుడునికి చెమట ఎక్కువైంది. ఈ గరుడికి బాగా చెమటలు ఎక్కువైపోయి గుండె తల్లడిల్లింది. గుండె అదిరిపోతోంది. ఏమి ఎక్కడ దారి తెన్ను లేకుండా ఉందనుకుని భయపడుతున్నాడు. ముఖం వెలవెలబోయింది. ఇంకా అక్కడి నుంచి ఏదో బీరాలు పలికాడు, గొప్పలు పలికాడు, కానీ ఇప్పుడు ముఖం తెల్లమొహం వేసేశాడు. పాదాలు తడబడ్డాయి, ఈయన పాదాలు తడబడ్డాయిట. తర్వాత చెప్పుకుందాం అమ్మా, ఉంటాను. జై శ్రీరామ్.